హాయ్ హలో వెల్కమ్ టు క్రియేటివ్ న్యూస్. మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. జనసేన పార్టీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారట. వైఎస్ఆర్సీపీని కోలుకోలేనటువంటి చావు దెబ్బ కొట్టారంటే ఒక్క జనసేన పార్టీ ఎమ్మెల్యే ఇంత ఒక ఇరుకును పెట్టేటువంటి ప్రయత్నం చేశారంటే మామూలు విషయం కాదు. జనసేన పార్టీ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు చేసినటువంటి ఒక్క వార్త ఏదైతే మాట్లాడినటువంటి ఒక్క వార్డుని తీసుకొని ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తెగ గింజుకుని గిలగిల కొట్టుకు సాస్తుంది. మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఉన్న నాయకులందరినీ కూడా రోడ్డును పడేసేలా చేశాడని చెప్పాలి పంతం నానాజీ గారు. దీని మీద నిన్న మాట్లాడుకున్నాం. దీనికి సంబంధించి ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారిపై ఆయన చేసినటువంటి అనుచిత అవమానకర వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని వైకాపా ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు చెక్కా చక్రవర్తి గురువారం కాకినాడ 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను ప్రోత్సహిస్తూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నటువంటి వారిపైన కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని కోరుతున్నటువంటి పరిస్థితి. రైట్, నిజమే. వాడు వీడు అంటేనే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి అని అంటే ఎలకొడక అన్నటువంటి కాకినాడ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఉరిదీయాలా, రోడ్డు మీద పరిగెత్తించి కొట్టాలా ఆలోచించాల్సిందే. ముందు దానిని చేసి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కాకినాడ ట్రేడ్ యూనియన్ ఎవరో కొంతమంది ఉన్నారు కదా, లేదంటే ఎవరైతే రోడ్డు మీద ఇష్టానుసారం పడిపోయి ఒక రేంజ్లో రెచ్చిపోతున్నారో పంతం నానాజీ గారి మీద, వాళ్ళందరూ కూడా ముందు ఆయన మీద చర్యలు తీసుకోవాలంటే డెఫినెట్గా బరాబర్ తీసుకుందాం. దానికన్నా ముందు ఒక దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద లేదంటే ఉరిశిక్ష వేస్తారు, ఇంకోటి వేస్తారు, వేయించండి. లా కొడక అని తిట్టినందుకు ఆయన ఏం మాట్లాడతారో ఆయన్ని శిక్ష వేయించండి. ఆ తర్వాత పిచ్చి నా కొడుకు అన్నటువంటి జోగి రమేష్ గారిని ఏం చేయాలో శిక్ష వేయించి ఆ తర్వాత ఆయన దగ్గరికి వెళ్దాం. లేదంటే ఒక పోసాని కృష్ణమురళి అనేటువంటి ఒక సైకోగా మారిపోయినటువంటి ఒక వ్యక్తి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని ఏం చెయ్యాలి అనేటువంటి ఒక దారుణమైనటువంటి బూతులతో ఇష్టానుసారం రెచ్చిపోయి మాట్లాడాడు. అతని మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారు, ఏ రకమైనటువంటి శిక్షలు అతనికి పడ్డాయో ఆ తర్వాత ఇక్కడికి వద్దాం. ఓకేనా? అలాగే ఇంకా చాలామంది ఉన్నారు. పెర్ని నాని గారు కావచ్చు, గుడివాడ అమర్నాథ్ గారు కావచ్చు, అంబటి రాంబాబు గారు కావచ్చు, లాగొడ కానీ ఆయన కూడా ఈ మధ్యనే చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడారు. బోషడికే అనేటువంటి పదానికి ఆయన ఒక మాట మాట్లాడితే పట్టాభి గారిని ఆయన ఇంటిని తగలబెట్టేసినటువంటి పరిస్థితి ఉంది. మరి లా కొడక అన్నటువంటి అంబటి రాంబాబు గారికి సంబంధించి ఏం జరిగిందో మనం చూసాం. ఇక్కడ మరి కొడక్క రారా పోరా అనేటువంటి మాట మాట్లాడినటువంటి పంతం నానాజీ గారి మీదే ఈ రకమైనటువంటి గింజుకుంటే ఇంట్లో భార్యల్ని కార్లతో పోల్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయాలి? లేదంటే ఈయనకు ఉరిశిక్ష ఇవ్వాలి, వీడిని వెంటనే ఈయన ఎందుకు బతుకున్నాడు అని చెప్పి ఇష్టానుసారం ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని వయసు రీత్యా కావచ్చు, అనుభవం రీత్యా కావచ్చు, ఏ స్థాయిలో చూసుకున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా పెద్ద వయసు ఉన్నటువంటి వ్యక్తి, ఆయనని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రకాలుగా తిట్టారు, ఆయనకే శిక్షలు వేయాలి. సరే, ఇవి కూడా పక్కన పడేద్దాం. ఇవందరూ బయటోళ్ళే, అందరూ పక్కన పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి గారి సొంత తల్లిని ఇష్టానుసారం బూతులు తిట్టినటువంటి భారతిరెడ్డి గారి పిఏని ఏం చేయాలి? సొంత చెల్లెలు, తోడబుట్టినటువంటి చెల్లెల మీద రంకులు బొంకులు అంటగట్టినటువంటి ఆ భారతిరెడ్డి గారి పిఏని మీరు ఏం చేశారు? ఆలోచించండి. అరే తురే కొడితేనే మీకు అంత బాధ వచ్చేస్తే ఇంట్లో ఆడపిల్లలను కూడా చూడకుండా ఆ రకమైనటువంటి భాషతో సొంత చెల్లి మీద తల్లి మీదే రంకులు బొంకులు అక్రమ సంబంధాలు అంటగట్టినటువంటి సంస్కృతి కలిగినటువంటి వ్యక్తులని మీరేం చేశారు? వర రవీందర్ రెడ్డి కావచ్చు, లేదంటే పంచు ప్రభాకర్ కావచ్చు, వీళ్ళందరూ బయట వాళ్ళ గురించి వదిలేండి. ఓన్లీ షర్మిల గారి గురించి, విజయమ్మ గారి గురించి మాట్లాడిన దాని మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారు ఒకసారి చెప్పండి, కొంచెం చూద్దాం. ఆ తర్వాత ఇక్కడ మాట్లాడదాం. వాళ్ళందరికీ ఉరిశిక్ష వేస్తారా, యావజ్జీవ శిక్ష వేస్తారా, రోడ్డు మీద పరిగెత్తించి కొట్టేటువంటి ఒక శిక్ష వేస్తారా? ఏదైనా వేసి అప్పుడు అరే తురే కొట్టినటువంటి పంతం నానాజీ గారి దగ్గరికి వద్దాం. ఒక్క పంతం నానాజీ గారిని తట్టుకోవడానికి గిలగిల కొట్టేసుకుంటున్నారుగా. ఆయనకి ఇప్పటి వరకు సరైన సమాధానం ఒక్కడు కూడా చెప్పలేకపోయాడు. కానీ కేసులట
పెట్టండి చూద్దాం. ఏ రకమైనటువంటి కేసులు పెడతారో, దానికి ఏ రకంగా ముందు మీ దగ్గర నుంచి మొదలు పెడతారో చూద్దాం.